ఇక్కడ పెట్టాను నేను. ఎంత కొనుక్కొని వెళ్తారు మీరు? 20 రూపాయలు. తొందరగా ఇవ్వండి అమ్మా, హాస్పిటల్ తీసుకుంటే 20 రూపాయలు ఇవ్వండి. ఏమున్నాయని ఏం పాస్టర్ గారు అస్సలు ఫుల్ బాటిల్ అయి ఉండాలి, ఓపెన్ కూడా. అప్పుడు మీరు చెప్పింది సరే. సైడ్ కాలువలు ఉంటాయా? ఉంటాయా ఉండవా? ఆ నీళ్లతో నింపి పెట్టాము ఇక్కడ. ఎంత కొనుక్కెళ్తారు? విలువ ఏమైనా ఉందా దీనికి? లేదు. బాటిల్ మారలా. ఇప్పుడు మరలా కిన్లే వాటర్ ఇంకా ఓపెన్ చేయలా. ఎంత అప్పుడు విలువ ఉందా దీనికి? 20 రూపాయలు. సరే, వాటర్ తీస్తాం, చెరుకు రసం పోసాం. 100 ఉందా ఇక్కడ? 60 రూపాయలు అనుకుంటున్నాను నేను. 1/2 లీటర్ 60 చెరుకు రసం. చెరుకు రసం తీసేసాం, కొబ్బరి నూనెతో నింపాం. కొబ్బరి నూనె బాటిల్ అదే. ద్రాక్ష రసం, వైన్ ఉంటది కదా, 1000 రూపాయలు. ఆలివ్ ఆయిల్ అయినా ఓకే. సరే, బంగారంతో నింపాం. 1,00,000 కోటి పైన అనుకుంటున్నా కాదా? ఏది ఇంత ఆలోచన చేయండి. మరి మామూలు ఏంటి? ఆలోచన చేయండి ఒక మాట. బాటిల్ మారలా. బాటిల్ మారదు, మన బాడీ మారదు. లోపల మనం ఏమి నింపుకుంటామో దానిని బట్టి మనకి గాని దీనికి గాని విలువ వస్తుంది. అర్థమవుతుందా? నీ లోపల ఏముందో దానిని బట్టి దేవుని ఎదుట నీ విలువ ఉంటుంది. నీ లోపల ఏముందో దానిని బట్టి దేవుని ఎదుట నీ విలువ ఉంటుంది. ఇది మారలా, మనం కూడా ఇంతే. కానీ మన లోపల ఉండేది దేవుని కృప అయి ఉండాలి, దేవుని సన్నిధి అయి ఉండాలి, దేవుని వాక్యం అయి ఉండాలి, దేవుని సామర్థ్యం అయి ఉండాలి, దేవుని ద్వారా కలిగిన భారం అయి ఉండాలి, ఆత్మలను నడిపించాలన్న ఆశ అయి ఉండాలి. స్తోత్రం కలుగును కాక. మరి మందిరం దేనితో నింపబడాలి? మందిరము నింపబడాలి దేనితో?